హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీకు ఊరు వచ్చిన విషయం తెలిసిందే కదా. ఇక్కడ ఊరు వస్తే ప్రతిరోజు ఎక్కడికో చోటకి అంటే అందరినీ చూడటానికి, అలాగే ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అవ్వడానికి అలా ఉంటది కదా. అలా ఈరోజు ఒక ఫంక్షన్, బర్త్డే పార్టీ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నామట. మా ఎదురుగానే వదిన వాళ్ళ మనవడిది, మా ఊరు దగ్గరలోనేమాట. అందుకు మేము అందరం అయితే వెళ్తున్నాం. మా తమ్ముడు, నేను, కిరీటి, మా డాడీ, ఇంకా అమ్మ. మా వారు ఇంకా రాలేదు ఊరు హైదరాబాద్ నుంచి, అందుకే తనైతే రావడానికి అవ్వలేదు అనమాట. ఇంకా నేను వెళ్తూ మా ఊరు సైడ్ అంటే చూడండి, తాటాకి ఇల్లులు ఇవి ఉంటాయి కదా, ఇవైతే తీసాను. ఆ లైన్ అంతా ఈ ఇల్లులే ఉన్నాయన్నమాట. చూడటానికి బాగున్నాయి అన్నట్టుగా. అలాగే మాకు ఇక్కడ చూస్తే మీరు కొబ్బరి చెట్లు, ఇంకా వరి, ఇంకా మెయిన్ గా వరి ఒకటే పండిస్తారన్నమాట. అంటే చాలా ఊర్లలో కొన్ని మొక్కజొన్న, ఇలా అరటి అలా పండిస్తారు కదా. మాకైతే మెయిన్ గా అయితే ఈ వరి ఒకటే పండిస్తారు. ఒక సమ్మర్ సీజన్ అంటే మాకు దాళవా, సారవా 2 పంటలు ఉంటాయి కదా. దాళవా అయిపోయిన తర్వాత ఎవరైనా వేసుకుంటే 3వ పంటగా మినుములు అవి వేస్తారు. ఇప్పుడు అవి కూడా వాటర్ది ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా అవి కూడా వేయట్లేదు అనమాట. మా చిన్నప్పుడు అయితే కంపల్సరీ మినుములు, పెసలు పంట అయితే వేసేవారన్నమాట. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇంకా బర్త్డే ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా కుమారి వదిన వాళ్ళ పిల్లలు బిందు వాళ్ళు ఇద్దరు, సింధు వాళ్ళ బాబు మాట. తిను అంటే మా వదిన చెప్పాను కదా, కుమారి వదిన, తన చిన్ని వదిన, వీళ్ళిద్దరు తోటికోడళ్ళు. కిరీటి ఏంటంటే వీళ్ళ దగ్గరే బాగా ఎక్కువ అలవాటు, చిన్ని వదిన దగ్గర, సింధు దగ్గర. దాని గురించి మా ఆయాంష్ అంటుందనేసి కిరీటి నీ దగ్గరకు రాను అనేసి అంటున్నాడు. అంటే వాడు ఎవరైనా పిల్లల్ని ఎత్తుకుంటే నన్ను మీరు అవాయిడ్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడతాడు. వాడు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి. అక్కడ పింక్ శారీ ఉంది కదా, తనే కుమారి వదిన వాళ్ళ మనవడు, వాళ్ళ సిస్టర్ అన్నమాట. మా కుమారి వదిన వాళ్ళ సిస్టర్ లక్ష్మి వదిన, తర్వాత మా చిన్ని వదిన, తర్వాత మా అక్క అంటే చిన్ని వదిన, కుమారి వదిన వాళ్ళ ఆడబడుచు, తర్వాత సింధు బిందు వాళ్ళిద్దరే. సింధు తను వచ్చింది కదా ఇప్పుడు, తను కిరీటి అయితే కూర్చున్నాడు. తర్వాత నేను ఎత్తుకున్నాను. ఫస్ట్ మా అమ్మ ఎత్తుకున్న తర్వాత వెళ్ళాక తర్వాత నేను, కానీ నా దగ్గర ఉండట్లేదు. 4 months అయిపోయింది వాడికి. నన్ను మర్చిపోయాడు అనమాట. పిల్లలు ఫాస్ట్ గా మర్చిపోతారు కదా, అలా మర్చిపోయి ఇంకా నా దగ్గరకి ఉండను అనేసి వెళ్ళిపోతా అంటున్నాడు. అయినా వాడికి చాలా ఆకలేస్తుంది. బర్త్డేస్ అలా జరిగినప్పుడు, ఫంక్షన్స్ ఏదైనా మన పిల్లలకైనా ప్రాపర్ గా ఫుడ్ అది ఉండదు. ఎందుకంటే ఆ హడావుల్లో రిలేటివ్స్ ఎవరికల్లో వస్తూ ఉంటారు, వాళ్ళని చూసుకోవడం అది. కానీ ఆ టైంలో పాపం వాళ్ళకి ఏది పెట్టినా తినరు కూడా. ఇంకా అంటే ఎవరొకళ్ళు తిరుగుతూ అలా ఉంటారు కదా ఈ హడావుల్లో. వాడికి పాలు పెడితే ఇంకా లోపల కిరీటి ఫోన్ చూస్తున్నాడని వాడు కూడా లేచిపోయి చూస్తున్నాడు అనమాట. ఈ లోపు మా సింధు పిలిచి, అక్క వీళ్ళిద్దరూ చూడు ఫోన్ చూస్తున్నారు ఎలానో అని పిలిస్తే, నేనైతే వీడియో తీసుకుందో గానీ అంటే వచ్చి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. పిల్లలకి ఈ మధ్యన ఇంకా ఫోనే కదా, చిన్న పిల్లల నుంచి ఇంకా ఫోన్ ఇస్తే వాళ్ళు ఏదైనా తినడం చేయడం గాని. ఇంకా నేను అయిపోయిన తర్వాత వాడు ఇంకా పాలు తాగట్లేదు అనేసి మళ్ళీ ఎత్తుకున్నాను. ఇప్పుడు ఈసారి అయితే ఉంటాడేమో అన్నట్టుగా, కానీ అలాగే చూస్తున్నాడు నన్ను ఎవరు అన్నట్టు. ఇంకా ఇలా ఎత్తుకుని అలా అయిన తర్వాత ఇంకొక 10 minutes కి బర్త్డే అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. పైన స్టేజ్ దగ్గర కేక్ కటింగ్ అది చేస్తారు కదా, అలా చేస్తున్నారు. అయిపోయిన తర్వాత అందరికి కేక్ కట్టి అక్షింతలు వేస్తున్నారన్నమాట. మేము కూడా తర్వాత ఈ లోపు అయితే మేమందరం వీళ్ళు స్టేజ్ పైన అంటే వాళ్ళ దగ్గరగా ఉన్న వాళ్ళందరూ వేసి, ముందు అక్షింతలు వేసిన తర్వాత మేము ఒకసారి గ్రూప్ గా అలా కూర్చుంటే, మా కజినే తను ఒకసారి వీడియో తీస్తాను అంటే మేమే అన్నాము ఒకసారి వీడియో తీస్తే అప్లోడ్ చేసుకోవడానికి బాగుంటది అన్నట్టుగా అంటే ఇంకా తను తీసాడనమాట. మేమందరం కూర్చుంటే అందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే వీడియో మనం అందరం యూట్యూబ్ లో అంటే చాలా మందికి యాంగ్జైటీ ఉంటది కదా, మనం కనిపెడతాం మనం యూట్యూబ్ లో అన్నట్టుగా. అలా వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యి చూసి నవ్వుతున్నారన్నమాట. అంతే. తర్వాత మేము కూడా అయితే వెళ్ళి అక్షింతలు అయితే వేసాము. కిరీటి ఫస్ట్ వేసేస్తున్నాడు, నేను వెయ్యాలి ఫస్ట్ అన్నట్టు. తర్వాత ఫోటోగ్రాఫర్ ఉంటారు కదా, ఆయన నుంచో అంటే కిరీటి చూడండి స్టాండింగ్ పొజిషన్ లో అలా నుంచి ఉండిపోయాడు. తర్వాత మేము అందరూ అక్షింతలు వేసిన తర్వాత ఫోటో అయితే తీసుకొని, నాకు ఎక్కడికి వెళ్ళినా ఒక మెమరబుల్ గా ఫోటో కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే మనం వచ్చేమో అనేసి అప్పుడే తెలుస్తుంది కదా అన్నట్టుగా నాకైనా ఇంట్రెస్ట్ కూడా. ఇంకా ఫోటో అయిపోయిన తర్వాత కిందకి వచ్చాము. ఇక్కడ లావణ్య తను, అక్క నన్ను ఫోటో నేను ఇందాక లేను వీడియోలో, ఇప్పుడు ఒకసారి నన్ను తీయండి అంటే అక్కడ మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను నేనేమాట. వాళ్ళ బాబు శివ, ఇంకొక బాబు చిన్న బాబు, తనైతే తీసుకురాలేదు. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మాకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే బర్త్డేస్ అయినా ఒక పెళ్లిళ్ళు అయితే 3rd day అలా పెడతారు అన్వి కంపల్సరీ.
ఇంకా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్, మెచ్యూర్ ఫంక్షన్స్ అయినా ఇలా ఫంక్షన్స్ అయితే ఒక గృహప్రవేశానికి తప్ప దేనికైనా కంపల్సరీ ఎన్విఏ పెడతారన్నమాట. ఈరోజు స్పెషల్స్ అయితే ఒక స్వీట్, బ్రెడ్ హల్వా ఉంటుంది కదా, అదే అనుకుంటే సరిగ్గా గుర్తులేదు, ఏదో ఒక హల్వా. ఇంకొకటి అయితే గారెలు, అంటే ఎన్వి ఉంటుంది కదా, చికెన్, మటన్, ఫిష్ పులుసు, మిక్స్డ్ బిర్యానీ, రసము, ఇంకా అలాగే కూల్ డ్రింక్. మనం బిర్యానీ అలా తింటే కంపల్సరీ డ్రింక్ అయితే తాగుతాం కదా. ఇక్కడ మేము అందరం కూర్చున్నామట. కిరీటి అయితే తీస్తున్నాడు, నువ్వు నేను తీస్తాను వీడియో అని. ఇంకంతే, మా అమ్మ చూస్తుంది కిరీటి తీస్తున్నాడని. అంతే, ఇంకా భోజనం అయ్యి అయిపోయిన తర్వాత, అంటే ఇంకా ఎక్కువ మధ్యాహ్నం 2 వరకు అలా ఉన్నాము. ఇంకా అప్పుడు బయలుదేరి వచ్చాం. భోజనాలు అయిపోయిన తర్వాత గిఫ్ట్లు అయితే జార్స్ టైప్ ఇచ్చారు. ఈసారి నేను హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు అవి ఏదైనా వేస్తాను కదా, అప్పుడైతే చెప్తాను. ఇప్పుడు ఇంకా ఫొటోస్ అయితే తీయలేదన్నమాట. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయామన్నమాట. వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఊరు వచ్చిన తర్వాత షార్ట్ వీడియోస్ లో అంటే మా లొకేషన్స్ అవి చూపించడం, అలాగే ఫుడ్ వీడియోస్ పెడతాను కదా, ఎలా ఉంటున్నాయో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.